హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే రిలీజ్ అయిందనమాట. సో రిమోట్ ఆపర్చునిటీ, వర్క్ ఫ్రమ్ హోమ్ 100% అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా రెస్పాన్స్ అయితే వస్తుంది. సో మీరు అప్లై చేసిన వితిన్ మినిట్స్లోనే మీకు స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఇలాంటి ఒక టెస్ట్ మెయిల్ కూడా రిసీవ్ చేసుకుంటారనమాట. సో వన్స్ మీకు టెస్ట్ మెయిల్ వచ్చిన తర్వాత ఆ టెస్ట్ క్లియర్ చేస్తే కనుక ఫర్దర్ రౌండ్స్కి అయితే ప్రొసీడ్ అవుతారు. మనకి జాయినింగ్ డేట్ కూడా అప్లికేషన్లో అయితే మనకి మెన్షన్ చేశారు, April 7th అయితే. వన్స్ ఈ టెస్ట్లు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకున్న వాళ్ళకి April 7th జాయినింగ్ అయితే ఉంటుందన్నమాట. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూసి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి గైస్. ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్పాన్స్ అనేది వస్తుంది కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. వీడియోలో అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాబ్ డిస్క్రిప్షన్ అండ్ ఎలా అప్లై చేసుకోవాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. చాలామంది అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఎన్ని అప్లై చేసినా కానీ రెస్పాన్స్ రావట్లేదని చాలామంది అయితే వర్రీ అవుతూ ఉంటారు గైస్. ఇలాంటి ఆపర్చునిటీని అయితే మిస్ అవ్వకండి. తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ కనిపించినట్లయితే చిన్న లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. లేట్ చేయకుండా ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడైతే చెక్ చేద్దాం గైస్ స్క్రీన్ మీద. వన్స్ మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత స్క్రీన్ మీద ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ అప్లయింగ్ అనేది. తర్వాత వితిన్ మినిట్స్లోనే మీకు 3 మెయిల్స్ అయితే వస్తాయన్నమాట. స్క్రీన్ మీద చూస్తున్నవి 2 మెయిల్స్. ఫస్ట్ ఈ విధంగా అయితే నెక్స్ట్ స్టెప్స్ అని, మీ అప్లికేషన్ అనేది నెక్స్ట్ స్టెప్స్కి ప్రొసీడ్ అయిందని, థ్యాంక్స్ ఫర్ అప్లయింగ్ టు హెడ్ అవుట్ అని వస్తుందన్నమాట. కంపెనీ వచ్చేసరికి హెడ్ అవుట్ కంపెనీ. అండ్ తర్వాత వితిన్ మినిట్స్లోనే మనకి అసెస్మెంట్ మెయిల్ కూడా అయితే రిసీవ్ చేసుకుంటారు గైస్. మీకు అసెస్మెంట్ మెయిల్ వస్తే తప్పకుండా అయితే నాకు కమెంట్లో తెలియచేయండి అసెస్మెంట్ రిసీవ్డ్ అని. నాకు కూడా అయితే తెలుస్తుంది అనమాట, మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్కి ఎంతమందికి టెస్ట్ మెయిల్ రెస్పాన్స్ అనేది వచ్చింది అనేది. తప్పకుండా అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి గైస్. లేట్ చేయకుండా ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఏ విధంగా ఉంది అండ్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే ఇప్పుడు చెక్ చేద్దాం. మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే గైస్ మనకి హెడ్ అవుట్ అనే కంపెనీ నుంచి ప్రజెంట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అసోసియేట్ ఈ రోల్కి అయితే మనకి జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి గైస్. అండ్ ఇది లొకేషన్ వచ్చేసరికి మనకి బెంగళూరు అనమాట. హైర్ చేసుకుంటున్న కంపెనీ లొకేషన్ బెంగళూరు అని మనకి మెన్షన్ చేశారు. అండ్ ఈ కంపెనీ దేనికి సంబంధించింది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్ వీ డూ ఈజ్ ఇంపార్టెంట్ అనే సెక్షన్లో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ అన్నీ మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. అండ్ వీ హ్యావ్ గాట్ స్కేల్ ఫాస్ట్ గ్రోత్ అండ్ సాలిడ్ ఫండమెంటల్స్ అని 100+ సిటీస్లో అండ్ 14 లాంగ్వేజెస్లో అయితే వీళ్ళకైతే వీళ్ళ యొక్క సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారని మనకి ఇక్కడైతే మెన్షన్ చేస్తారనమాట. వీళ్ళ వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు. ఇందులో అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ది రోల్ వన్స్ మీరు హెడ్ అవుట్ కంపెనీకి సెలెక్ట్ అయిన తర్వాత మీ రోల్ వచ్చేసరికి కస్టమర్ ఎక్స్పీరియన్స్ అసోసియేట్ అనమాట. ఈ రోల్లో వచ్చేసరికి మీరు కస్టమర్స్కి సపోర్ట్, ఆపరేషనల్ సపోర్ట్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది అని ఇక్కడ అయితే మనకి మెన్షన్ చేస్తారు గైస్. ఇందులో వచ్చేసరికి సర్వీస్ ఓరియంటెడ్, మల్టీ టాస్కర్, ఎఫెక్టివ్ కమ్యూనికేటర్, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఈ విధంగా అయితే మీ రోల్లో ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయని మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. ఈ యొక్క రోల్కి వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ స్ట్రీమ్ అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. మీకు లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఫ్లూయెంట్గా అయితే వచ్చి ఉండాలని మనకి మెన్షన్ చేశారు. ఎందుకంటే కస్టమర్స్తో మీరు డైలీ బేసిస్ మీద కమ్యూనికేట్ అవుతూ ఉండాలి అనమాట. వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత మీ వర్క్ రోల్లో డైలీ బేసిస్ మీద కస్టమర్స్తో కమ్యూనికేట్ అవుతూ ఉండాలి కాబట్టి మీకు ఇంగ్లీష్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలన్నమాట. కస్టమర్స్కి మీరు 24/7 అవైలబిలిటీలో ఉండి కస్టమర్ సపోర్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరే 24/7 వర్క్ చేయాలని కాదు, రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి మనకి. మీకు ఇచ్చిన షిఫ్ట్లో మీరైతే లాగిన్ అయ్యి మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది గైస్. అండ్ బోనసెస్ వచ్చేసరికి ఏ ప్యాషన్ ఫర్ ట్రావెల్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అసిస్టింగ్ ఏ గ్లోబల్ క్లయింటబుల్. ఎవరికైతే ట్రావెల్ చేయడం ప్యాషన్గా ఉంటుందో అండ్ అదేవిధంగా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మీకు ఏదైనా కస్టమర్ సపోర్ట్లో ఉంటే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది అనమాట జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. మీకు టాప్లోనే అప్లై అనేది ఉంటుంది. మీకు అప్లై చేయడానికి మన వీడియో డిస్క్రిప్షన్లో మీకు అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. అందులోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అప్లై అయితే ఉంది కదా, అప్లై బటన్ అయితే క్లిక్ చేయాలి.
సో డిస్క్రిప్షన్లో ఉన్న అప్లై లింక్ క్లిక్ చేసిన తర్వాత సో నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో సేమ్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. మీకు టాప్లోనే సో అప్లై అని ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. సో జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం కూడా క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత సో జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు మీ రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోండి. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ అప్లై అనేది క్లిక్ చేయండి. సో అప్లై క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది సో అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఇలాగైతే ఓపెన్ అవుతుంది. మీ ఫస్ట్ నేమ్, మీ లాస్ట్ నేమ్ ఇవైతే మీకు 10th క్లాస్ మార్క్స్ మెమోలో కానీ సో ఇలాగా మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డులో ఎలా అయితే ఉంటుందో సేమ్ అయితే అప్డేట్ చేయండి గైస్. ఎందుకంటే మనకి వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా చేస్తారు కదా, అలాంటప్పుడు సో మీ డీటెయిల్స్ అనేవి సో మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్లో అండ్ అదేవిధంగా సో పాన్ కార్డ్, ఆధార్ కార్డులో, ఐడెంటిటీ ప్రూఫ్స్లో సో మీ నేమ్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా ఇదైతే చెక్ చేస్తారు. కాబట్టి మీరైతే ఇవన్నీ అయితే కేర్ఫుల్గా సో నీట్గా మీ డాక్యుమెంట్స్లో ఎలా అయితే ఉందో అలా అయితే ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ మీ ఈమెయిల్ అడ్రస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇదైతే కేర్ఫుల్గా ఇవ్వండి. ఎందుకంటే సో వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత టెస్ట్ మెయిల్ అనేది మీ మెయిల్కే సెండ్ చేస్తారు. కాబట్టి ఈ మెయిల్ అనేది సో కరెక్ట్గా అయితే ఇవ్వండి. అండ్ మీ ఫోన్ నెంబర్ సో ఇది కూడా సో కరెక్ట్గా అయితే ఇవ్వండి గైస్. సో అండ్ రెజ్యూమ్ వచ్చేసరికి అప్డేటెడ్ రెజ్యూమ్ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు మీరు రెజ్యూమ్ వన్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత సో రెజ్యూమ్ అయితే ఇక్కడ అటాచ్ క్లిక్ చేసి మీ మొబైల్ నుంచి అయితే అప్లోడ్ చేయొచ్చు. లేదంటే మీరు ల్యాప్టాప్ నుంచి అప్లోడ్ చేస్తున్నట్లయితే సో మీ ల్యాప్టాప్ నుంచి సో అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఓన్లీ యాక్సెప్టెడ్ ఫైల్స్, ఏ ఫైల్స్ యాక్సెప్ట్ చేస్తారో ఇక్కడైతే చెక్ చేసుకోండి. సో పీడిఎఫ్ ఫార్మాట్ కానీ సో లేదంటే డాక్ ఫార్మాట్ కానీ ఇలా అయితే ఉండాలన్నమాట. సో ఈ ఫార్మాట్స్ కాకుండా వేరే ఏ ఫార్మాట్లో ఉన్నా కానీ సో మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసుకోదు. ఇదైతే గమనించండి గైస్. యాక్సెప్టెడ్ ఫైల్స్ అని వీళ్ళు క్లియర్గా ఇచ్చారు కాబట్టి సో ఈ ఫార్మాట్స్లో మీ రెజ్యూమ్ అనేది ఉండేలా చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆర్ యూ అవైలబుల్ టు జాయిన్ అస్ ఆన్ 7th April? 7th Aprilన ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే సో మీరు జాయిన్ అవడానికి ఓకేనా అని అడుగుతున్నారు. ఇది కంపల్సరీ కూడా. సో మీరు ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మనకి డ్రాప్ డౌన్ క్లిక్ చేయగానే సో ఎస్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఎస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్ అండ్ వీకెండ్స్? ఒకవేళ మీరు రొటేషనల్ షిఫ్ట్లో వీకెండ్లో వర్క్ చేయాల్సి వస్తే సో మీరు వర్క్ చేస్తారని అడుగుతున్నారు. ఇది కూడా ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ ఇన్ టోటల్? ఒకవేళ మీకు ప్రీవియస్ ఏదైనా కస్టమర్ సపోర్ట్ రోల్లో ఎక్స్పీరియన్స్ ఉంటే సో దానికి తగ్గట్టు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో లేదా నేను ఫ్రెషర్ని అనుకుంటే 0 to 1 year అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కరెంట్ కంపెనీషన్, ఇది ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కే అప్లికేబుల్ అవుతుంది. సో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే సో మీ ఎక్స్పీరియన్స్ తగ్గట్టు మీకు ప్రజెంట్ ఎంత ప్యాకేజ్ ఉందో అదైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెషర్స్ అయితే సో ఫ్రెషర్స్ నుంచి 2.5 ఏదైతే ఉంది కదా ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. హ్యావ్ యూ సబ్మిటెడ్ అన్ అప్లికేషన్ ఫర్ దిస్ రోల్ ఇన్ ద పాస్ట్ 6 months? లాస్ట్ 6 monthsలో మీరు సేమ్ రోల్కి అప్లై చేస్తుంటే సో తప్పకుండా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది గైస్. ఒకవేళ అప్లై చేస్తుంటే సో ఇప్పుడు అప్లికేషన్కి అయితే ప్రొసీడ్ అవ్వకండి. సో హెడ్ అవుట్ కంపెనీకి లాస్ట్ 6 monthsలో సో అప్లై చేయలేదు అనుకుంటే మాత్రం సో మీరు సో అప్లై చేయలేదు నో అని సెలెక్ట్ చేసుకొని సో అప్లికేషన్కి ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ ఐ కన్ఫర్మ్ దట్ ఆల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అబోవ్ ఈజ్ ట్రూ. సో అబోవ్ నేను ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సో కరెక్ట్ అని మీరు అక్నాలెడ్జ్ చేస్తున్నట్లు సో ఇక్కడైతే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి సో జెండర్ అనేది అడుగుతుంది. ఇది మ్యాండేటరీ కాదు. సో ఇక్కడ ఆప్షన్ అనేది ఇచ్చారు కాబట్టి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే సెలెక్ట్ చేసుకోండి. లేదంటే దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు అనమాట. సో ఉమెనా సో లేదంటే మ్యాన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకున్నారనేది ఈ బాక్స్లో అయితే మీరు ఎంటర్ చేయాలన్నమాట. సో ఇఫ్ యూ హ్యావ్ చూజన్ టు సెల్ఫ్ డిస్క్రైబ్ యువర్ జెండర్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ క్వశ్చన్ ప్లీజ్ షేర్ వాట్ యూ ఐడెంటిఫైడ్ యాజ్ అని అడుగుతున్నారు. సో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనే ఎంటర్ చేయండి. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత సో జస్ట్ సబ్మిట్ అప్లికేషన్ అయితే ఉంటుంది గైస్. లాస్ట్లో సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయగానే సో మీకు ఫస్ట్లో అయితే చూపించాను కదా థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్, అలాగా ఒక మెసేజ్ అయితే స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేస్తుంది అనమాట. వన్స్ అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత సో థ్యాంక్స్ ఫర్ అప్లయింగ్ అని ఇలాగ మెసేజ్ అయితే మీకు స్క్రీన్ మీద చూస్తుంది గైస్. వితిన్ మినిట్స్లోనే మీకు ఇలాంటి ఒక 3 mails అయితే వస్తాయి అనమాట. ఫస్ట్ 2 mails ఈ విధంగా సో థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ అని. సో లాస్ట్ మెయిల్ వచ్చేసరికి మీకు అసెస్మెంట్ మెయిల్ అయితే వస్తుందన్నమాట. ఇలా బ్యాక్ టు బ్యాక్ 3 mails అయితే వస్తాయి. సో మీకు టెస్ట్ మెయిల్ వస్తే తప్పకుండా నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి గైస్. సో ఇది అనమాట టుడే జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి హెడ్ అవుట్ కంపెనీ నుంచి.
సో తప్పకుండా అయితే ఈ ఆపర్చునిటీ అసలు మిస్ అవ్వకండి గైస్, తప్పకుండా అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. సో ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సో మన జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ఈ వీడియో కనుక మీకు ఇప్పటి వరకు ఇక్కడ వరకు చూసుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి గైస్, మరొక 10 మందికి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.